మహా అయితే ఇంక స్వీటీని అయితే పిలుస్తుంది. అయినా ఆది ఉన్నాడు, వాడు మళ్ళీ ఆ పిల్లని కొడతాడులే అని చెప్పని ఇంక మహా అయితే తన రిసర్చ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అది తెలియక తను వెళ్ళిపోయిన తర్వాత ఇంక స్వీటీ అయితే కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పని అందరూ వెతుక్కుంటూ ఉంటారు. ఇంకా అక్కడున్న సీసీ కెమెరాలు మొత్తం చూస్తూ ఉంటే కన్నా అయితే ఆ పాపని తీసుకెళ్ళడం అయితే చూస్తాడు. ఇంక చూసి ఇంక వీళ్ళే ఆ పిల్లని కిడ్నాప్ చేశారు అని చెప్పనని అసలు వెనక ముందు ఏం కూడా ఆలోచించకుండా ఇంకా ఆది అలాగే ప్రతాప్ అందరూ కలిసి ఇంకా కన్నాను పట్టుకొని కొడుతూ ఉంటే ఇంకా మహా అయితే కన్నా మీద కానీ చెయ్యి వేశారు అంటే అందరికీ చెంప రాలిపోతుంది అన్నట్టుగా మాట్లాడుతుంది. ఏకంగా వాళ్ళ నాన్నతో సహా మొత్తం కలిపే చెప్తుంది. ఏంటి మహా, కన్న తండ్రిని పెట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడతావా అంటే వెనక ముందు ఆలోచించుకోకుండా ఒక పిల్లవాడిని కూడా అనుకోకుండా మీరు కొడుతున్నారు అంటే అక్కడే మీ సంస్కారం ఏంటో అర్థమైపోయింది. అంతేగాని అసలు కన్న ఏ తప్పు చేశాడని కొడుతున్నారు అని చెప్పంటే స్వీటీని కిడ్నాప్ చేశాడు, మేము సీసీ కెమెరాలో చూసామంటే ఇప్పుడు స్వీటీ బతుకుంది అంటే అది కన్నా చేసిన పని వల్లే. తను నీళ్ళలో పడిపోతే నీ ఫోన్లలో నువ్వు పడి మాట్లాడుకుంటున్నావు, అప్పుడు కన్నానే తీసుకొని వచ్చి వదిన కాపాడు అని చెప్పనని అనేటప్పటికీ ఇప్పుడు తను పడుకొని ఉంది, తన నీళ్ళు మొత్తం తాగేసిందని చెప్పనని చెప్తుంది. నిజ నిజాలు తెలియకుండా చేస్తే ఇలాగే ఉంటాయి. అయినా మీరు మనుషుల్ని అర్థం చేసుకోవడమే మర్చిపోయారు, అలాంటిది ఇట్లాంటివన్నీ నేను ఎందుకు అర్థం చేసుకుంటారు అన్నట్టుగా ఇంకా మహాలక్ష్మి అయితే అంటుంది. ఇంకా దానికి ఇంకా అందరూ అయితే మహాలక్ష్మి వాళ్ళ అన్నను కొట్టాడని కేశవ అయితే చాలా బాధపడుతూ ఏంటి కేశవ ఆలోచిస్తున్నామంటే అంటే మీరు మీ అన్నయ్యని నేను కొట్టాను కదా మీ ముందే అంటే తప్పు చేసినప్పుడు ఎవరినైనా ఎదిరిచేసా అది ఉంటుంది, అలాంటప్పుడు మీ నాన్ని నా కళ్ళ ముందే మా అన్నయ్య పొడిచాడు, అప్పుడు నేను ఎన్నిసార్లు చెప్పాలి మీకు అన్నట్టుగా అంటే నిజంగా అని ఈ ఫస్ట్ టైం తన్ని వదిన అని పిలుస్తాడు. మాకు అమ్మ చిన్నప్పటి నుంచి మాకు అమ్మ లేదు, కానీ మేము ఎవరి ప్రేమకి లేదు, మా అన్నయ్య ప్రేమ ఒక్కటే చూసాం, కానీ ఇప్పుడు మీరు మా అమ్మని చూపించే ప్రేమ అయితే చాలా సంతోషంగా ఉంది. ఇంకా కేశవ అయితే నేను ఇంకా మొదటిసారి తన్ని వదిన అని పిలిచేటప్పటికి నాకు చాలా సంతోషంగా ఉంది వదిన, మా ఇంటికి మీరు నిజంగా మహాలక్ష్మిను అని చెప్పనని మీరు వచ్చిన తర్వాతే మా నాన్నలో మార్పు వచ్చింది, అందరిలో మాకు ఒక సంతోషం అనేది వచ్చింది, అప్పటిదాకా ఏదో మా అన్నయ్య వండి పెడితే తింటున్నామా లేదు అన్నట్టుగా మేము బ్రతికాము అని. ఇంకా చక్రి అయితే మహాలక్ష్మికి ఎలా అయినా తన లవ్ ప్రపోజ్ చేయాలని తన మనసులో మాట చెప్పాలని చెప్పని చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ మహాలక్ష్మి అయితే అందరితో బాగుంటుంది కానీ ఒక్క చక్రిని మాత్రమే చెడపురుగుని చూసినట్టు చూస్తూ ఉంటుంది. ఇంకా అది ఆ మాట చక్రికి వీరికి అర్థమయ్యేలాగానే ఉంటుంది, కానీ ఎలా అయినా మహాలక్ష్మిని మార్చుకోవాలి, నా ప్రేమ తనకి తెలియాలి అన్నట్టుగా చెక్కిని ప్రయత్నాలు అయితే ఉంటాడు. కానీ మహాలక్ష్మి అయితే ప్రతాప్కి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది.